ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కంప్లీట్గా మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి థర్డ్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. 154 క్యాండిడేట్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించి ఆ లిస్ట్ ఏ విధంగా చూడాలి, కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుపోయే ముందు ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో తెచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో నైస్ వీడియోని కామెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మీరు గూగుల్ ఓపెన్ చేసి TSHC అని తెలంగాణ హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు కంప్లీట్గా సెర్చ్ అయితే చేయండి. దాని తర్వాత ఫస్ట్లో మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేసి వ్యూ ఆల్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. వ్యూ ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకు కంప్లీట్గా తెలంగాణ హైకోర్టు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి థర్డ్ లిస్ట్ అయితే, మూడవ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. మరి థర్డ్ లిస్ట్ ఎందుకు రిలీజ్ చేశారు, వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వెంటనే వీడియోని ఒక లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వన్స్ ఇక్కడ చూసుకోవచ్చు, రిక్వైర్మెంట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ ఆఫ్ ద నెక్స్ట్ 154 మెరిట్ క్యాండిడేట్స్ ఫర్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇన్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి అనమాట. ఫస్ట్ దీనిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా మీకు మెయిల్ ఐడి చూపిస్తుంది. ఏదో ఒక మెయిల్ ఐడి సెలెక్ట్ అనేది చేసేయండి. దాని తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇది మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి కంప్లీట్గా PDF అనమాట. ఎప్పుడు రిలీజ్ చేశారు, ఎస్టర్డే డేట్ వచ్చేసి 26 రోజు మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ 154 మెంబర్స్ మెరిట్ క్యాండిడేట్ సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 108 అనమాట. అయితే హైకోర్టు రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ 108 డేటెడ్ సంబంధించి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ హాల్ టికెట్ నెంబర్తో పాటు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. మరి ఇక్కడ చూసుకుంటే మనకు ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ఇన్ ద నోటిఫికేషన్ నంబర్ 666 dated 8/10/2025 5th seated the High Court declared the hall ticket numbers of the candidate shortlisted for original certificate verification in connection with the director requirement to the post of office subordinate in the service of the High Court for the state of Telangana. However, after verification of original certificate of the said candidates, it was found that certain candidates are processing higher qualification than prescribed in the requirement notification. కొంతమంది అభ్యర్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించే సమయంలో కొన్ని సర్టిఫికేట్స్ లేవు, అలాగే కొన్ని సర్టిఫికేట్లు చూపించకపోవడం, హై ఎడ్యుకేషన్ చదువుకొని ఆ విధంగా ఉన్న వాళ్ళని కంప్లీట్గా వాళ్ళకు అనుమానం వచ్చి లేదా ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళని డిస్క్వాలిఫై చేసి నెక్స్ట్ మెరిట్ 154 క్యాండిడేట్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. 154 మెరిట్ క్యాండిడేట్ హ్యావింగ్ ద ఫాలోయింగ్ హాల్ టికెట్ నెంబర్స్. హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. డేట్ ఆఫ్ వెరిఫికేషన్, వీళ్ళకి వెరిఫికేషన్ ఎప్పుడు ఉంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వీళ్ళు ఎప్పుడు వెళ్ళాలి ఇక్కడ చూసుకోవచ్చు. December 1, 2025 38 మెంబర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ ఉంటాయి. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. దాని తర్వాత సెకండ్ రోజు, December 2 38 మెంబర్స్ అయితే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ ఉన్న అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. అలాగే December 3 38 మెంబర్స్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ ఉన్న అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. డేట్ ఆఫ్ వెరిఫికేషన్ December 4 రోజు 40 మెంబర్స్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. అలాగే ఎక్కడికి వెళ్ళాలి, వెన్యూ ఏంటి సార్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ రిక్వైర్మెంట్ సెల్ టు 2nd floor C block High Court for the state of Telangana near Government City College and Madina building, Hyderabad 500666 on the date shown against their hall ticket numbers between 10:30 AM to 5 PM below మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. విత్ గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఇక్కడ చూసుకోవచ్చు. కరెక్ట్ మనకైతే ఇక్కడ ఇన్ఫార్మ్ చేశారు. ప్రాపర్గా చూసుకో. సర్టిఫికేట్ అటెస్టెడ్ షెల్ బి డన్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ వితౌట్ ఫెయిల్. గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ లేకుండా మీరు రాకండి. మిస్యూజ్ చేయకండి. 100% గెజిటెడ్ సంతకంతో పాటు ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారనమాట. ఏ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి మీరు.
వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకసారి మీరైతే చదివే ప్రయత్నం అయితే చేయండి అనమాట. మీకు దగ్గర ఉన్నటువంటి 10th క్లాస్ వరకు సర్టిఫికేట్, బోనాఫైడ్స్, మెమోస్, టీసీస్, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ, అప్డేటెడ్ ఆధార్ కార్డ్స్, హాల్ టికెట్స్, మీరు ఎగ్జామ్ రాసినటువంటి హాల్ టికెట్ అన్నీ ఫోటో జిరాక్స్ కాపీస్ మీద సో గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్తో పాటు 2 సెట్స్ ఆర్ 3 సెట్స్ జిరాక్స్ కాపీస్తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి, మీ ఫొటోస్ కూడా. సో వీటిలో మీకు ఇంకా ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.